తిరుమలలో ఏదో జరిగిపోతోందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తుల భద్రత కోసమే మఠాలకు నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలు ఉన్నట్లు తెలిపారు. మూడంచెల భద్రతలో భాగంగా ఆలయం భక్తులకు టీటీడీ భద్రత కల్పిస్తోందన్నారు. తిరుమల ఆలయం ఇప్పటికే తీవ్రవాదుల నుంచి ప్రమాదం ఉందని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు పలుమార్లు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా రెండంచెల భద్రత, మూడంచెల భద్రత కల్పిస్తూ ఆలయంతో పాటు ఇక్కడ వస్తున్నటువంటి భక్తుల భద్రత కూడా బాధ్యత టీటీడీ మీద, పోలీస్ మీద, ప్రభుత్వం మీద ఉంటుంది. అలాంటి సందర్భంలో స్వామివారిని టీటీడీ వ్యవస్థ లేక మునుపు నుంచి శ్రీవారి కైంకర్యాలన్నీ చూస్తున్నటువంటి మఠాలు తిరుమలలో దాదాపు 34 మఠాలు ఉన్నాయి. మఠాధిపతులన్నా పీఠాధిపతులన్నా మాకు చాలా గౌరవం. కానీ నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు మాజీ టీటీడీ చైర్మన్ పొంతన లేని మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ మేము మఠంలో వస్తున్నటువంటి భక్తులు